హలో అండి. ఈ రోజైతే నేను పచ్చి జీడిగింజలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి కలర్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయని అనుకోవద్దు. ఇది పార్సెల్‌లో మనకి వచ్చిందనమాట. కలర్ చేంజ్ అయింది. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ జీడిగింజలు చూడడానికి ఎంత అందంగా ఉన్నా, తినడానికి ఎంత టేస్టీగా ఉన్నా కూడా చాలా డేంజర్ అండి. ఇలా చేతులకి కవర్లు కట్టుకుని మరి క్లీన్ చేసుకోవాలి. నేను అంత జాగ్రత్తగా క్లీన్ చేసినా సరే అది నా మొహం మీదకి చిమ్మేసి మొత్తం పొక్కులు కూడా వచ్చేసాయి నాకు. చెప్పిన దాన్ని నేను కూడా పాటించాలి కదా. ఫేస్ దూరంగా పెట్టకుండా దగ్గరికంట పెట్టి పిండాను అనమాట. జీడొచ్చి నా ఫేస్ మీద పడింది. సో మండుతుంది, చాలా గట్టిగా మండుతుంది. ఎలాగోలాగని తిప్పలు పడుతూనో ఏదో చేస్తూనో కట్ చేసేసానండి. సో దాంట్లోంచి పప్పు తీయడం పెద్ద గగనం అనమాట. ఇంకా చాకు గానీ మనకి స్పూన్ గానీ ఉంటే దాంతో తీస్తే వచ్చేస్తుంది. జీడిగింజలోంచి జీడిపప్పు తీసాం. మరి జీడిపప్పుకున్న తొక్క ఎలా తీయాలి అంటే వేడివేడి నీళ్లు, మరుగుతున్న నీళ్లు పప్పులో వేస్తే ఆటోమేటిక్ గా తొక్క అనేది ఊడిపోతుంది. ఈ పచ్చి జీడిపప్పుతో చికెన్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ములంకాడ జీడిపప్పు గానీ, మామిడికాయ జీడిపప్పు గానీ ఇంకా అద్దరిపోతుంది. ఎందుకక్క ఇంత తిప్పల పడి వండాలా అని అనుకోవచ్చు. కాకపోతే మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి పచ్చి జీడిపప్పు అంటే. మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వంట చేయడంలో కష్టం అనిపించదు కదా. సో అందుకే కష్టమైనా కూడా చేసేస్తున్నాను. ఇంకా ఈ పచ్చి జీడిపప్పుని ములంకాడలో వేసి వండాను. సో నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్